బ్యాక్ స్క్రీన్ వ్యూవర్స్ అభినందనలు. ఇది వ్యక్తిత్వ నిర్మాణంలో 2వ తరగతి. మన మొదటి తరగతిలో అదనపు భాష అనే అంశాన్ని మనం అధ్యయనం చేశాం. ఇప్పుడు 2వ తరగతికి ప్రపంచ విజేతలు వ్యక్తిత్వ నిర్మాణం అనే గ్రంథాన్ని నమూనాగా తీసుకుంటున్నాం. ఇది ప్రపంచ విజేతలు వ్యక్తిత్వ నిర్మాణం 4వ గ్రంథం. నేను రాసింది 4. దీనిలో అక్షరం మీద ఒక కవిత రాశాను, అది ముందు వినిపిస్తాను. అక్షరం ఓ పునర్జీవనం, అక్షరం ఓ జీవనది, అక్షరం ప్రపంచాన్ని ఏకీకృతం చేస్తుంది, అక్షరం మానవుని సృష్టించింది. అక్షరం ఓ పునర్జీవనం, అక్షరం ఓ జీవనది, అక్షరం ప్రపంచాన్ని ఏకీకృతం చేస్తుంది, అక్షరం ప్రపంచ మానవుని సృష్టించింది. అక్షరం ఎన్నో చిత్రాలు గీసింది, అక్షరం ఎన్నో రంగులు వికసింపజేసింది, ఎన్నో స్వరాలు పలికించింది, కడలి అలలు సవ్వడిని వినిపించింది, గుర్రం గిట్టల మోతలు పలికించింది, ప్రకృతి జీవన చిత్రాలను గీసింది, శిల్పాలకు వన్నెలు దిద్దింది, మనిషిని పునర్నిర్మించింది. అక్షరం ఉలిగా మారింది, అక్షరం చిక్కని చీకటిలో దీపాల కాంతులు ఇనుమడింపజేసింది, మనుష్యుల్లో అనుబంధాన్ని పెంచింది, చినుకు చినుకుగా పడి నదీ ప్రవాహం అయింది, మెదడు నేలల్లో పంటలు పండించింది. అక్షరం 2 హృదయాలకు లాగింది, అక్షరం సామాజిక పునఃప్రతినిధి. ఈ రోజున మనం బుద్ధి, దాని వికాసం, దాని పరివర్తన, దాని స్వీకరణ, వీటి గురించి మాట్లాడుకుందాం. బుద్ధి అనేది ప్రపంచంలో అత్యున్నతమైన విషయంగా మన ముందుకు వచ్చింది. దీని మీద చాలామంది శాస్త్రవేత్తలు కృషి చేశారు. ముఖ్యంగా భారతదేశంలో ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీలో చరకుడు, సుశ్రుతుడు వీళ్ళందరూ బుద్ధి మీద చాలా రాశారు. ముఖ్యంగా బుద్ధుడు బుద్ధి గురించి చాలా వివేచన చేశారు. అంతేకాకుండా ఆధునిక సమాజంలో ఎంతో శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఫ్రాయిడ్ వీళ్ళందరూ కూడా బుద్ధిని గురించి చాలా ఆలోచన చేశారు. బుద్ధి అనేది మానవుడికి మణిదీపం లాంటిది. బుద్ధి వికాసం మానవుడిని ముందుకు తీసుకెళ్తుంది. బుద్ధి అనేటటువంటి దానిలో చాలా అంశాలు చర్చించవలసినవి ఉన్నాయి. ముఖ్యంగా బుద్ధిలో ఉండే అంశాల గురించి చెప్తూ, మొదటిది లస్ట్ అంటే తీవ్రమైన కాంక్ష అని చెప్తున్నారు. 2వది యాంగర్, కోపం. 3వది ఫియర్, భయం. 4వది గ్రీడ్, దురాశ. 5వది ఇల్యూజన్, భ్రమ. 6వది జాయ్, ఆనందం. 7 అతి ముఖ్యమైనది గ్రీఫ్, దుఃఖం. 8వది యాప్రహెన్షన్, నిర్బంధం. 9వది ఎనాగ్జిటీ, ఆతృత. 10 ఫ్రైడ్, ఆత్మ. ఈ భావాలన్నీ కూడా మెదడులో ఉంటాయి. అయితే వీటిలో మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చి వేటిని మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనేది ప్రధాన అంశం. ప్రతి మనిషి కూడా తనలో ఉండేటటువంటి బుద్ధిలో ఉండేటటువంటి అనేక అంశాలను తానే గమనించి ఏదో ఒక దానికి మెరుగు పెట్టుకోవాలనేది వ్యక్తిత్వ నిర్మాణ దక్షులు చెబుతున్నటువంటి అంశం. మనలో కోపం ఉంటుంది, మనలో తీవ్రమైన కాంక్ష ఉంటుంది, మనలో భయం ఉంటుంది, భ్రమ ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నిర్బంధం కూడా మనలో ఉంటుంది, ఆతృత ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే మనలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్కు అనుకూలమైన అంశాల వైపు మన మైండ్ మలుతుంది. ముఖ్యంగా మనలో తీవ్రమైన కాంక్షను మనం తగ్గించుకోవడం కోసమే బుద్ధుడు, అంబేద్కర్, బెర్ట్రాండ్ రస్సెల్ ఇట్లాంటి వాళ్ళందరూ బుద్ధి కుశలత రావాలంటే కాంక్ష తగ్గించుకోవాలి. కాంక్ష మానవుడిని ఉద్రేకపరుస్తుంది, బలహీనుని చేస్తుంది, లొంగదీస్తుంది,
తర్వాత మానవ సామాజిక వ్యవస్థల నుంచి అతను తప్పిస్తుంది. ఆ కాంక్షకు పరిమితులు ఉండాలి, తీవ్రమైన కాంక్ష ఉండకూడదు, తనను మించిన కాంక్ష ఉండకూడదు అని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్న అంశంలో ప్రధానమైంది, మనం పూర్వం నుంచి కొన్ని అంశాలని కలిగి ఉంటాం, భయాలు కలిగి ఉంటాం. పూర్వం నుంచి కొన్ని భయాలు మనకు కలిగిస్తాం. చిన్నప్పుడు మనం ఏదైనా అన్నం తినకపోతేనో లేకపోతే భూతం వస్తుంది అంటారు. అప్పుడు అదే భూతము దెయ్యము అనే భావాలు మన మెదడులో ఉంటాయి. భయం, వాటి నుంచి భయం కలుగుతూ ఉంటుంది. అది మనం చీకట్లో నడవలేం, లేదా వేరే ప్రాంతాలకు ఎక్కువ వెళ్ళలేం, ఎక్స్టెండ్ కాదు. ఆ భయాన్ని ముందు పోగొట్టుకోవాలి. ఆ మెదడులో చిన్నప్పుడు కలిగించిన అనేక అంశాలను మనం పోగొట్టుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఇంగ్లీషాలు దేవుడు అనే భయాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఎదిగారని చెప్తారు. దేవుడు అనే భయం ఏం చేస్తుందంటే అనేక మూఢ విశ్వాసాలకు మనం గురి చేస్తుంది. బల్లి కనపడితే భయపడే వాళ్ళు ఉన్నారు. తర్వాత మనిషి ఎదురు వస్తే ఇటు ఎదురు రాకూడదని శకునాలు తీసుకొస్తుంది, జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకొస్తుంది. ఎక్కడ మనకు ఆన్సర్ రాకపోయినా ఆ ఆన్సర్ కోసం గవేక్షించటం, అన్వేషించటం, తర్వాత పరిశోధించటం, ఆ ఆన్సర్ను తెలుసుకునేటటువంటి జిజ్ఞాస నుంచి మనం తప్పించి ఆ భయం మనల్ని వెంటాడుతుంది. మొట్టమొదట మనం శతస్కోపులు ఇవన్నీ రాకముందు ఈ భూమి ఎలా ఉందో మనకు తెలియదు. మనం భూమి గల్లబరుపుగా ఉందనుకున్నాం, భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాళ్ళు మనం తగిలి పెట్టాం. కొపర్నికస్, బ్రూను వీళ్ళందరినీ భూమి దేవుడు అనే నమ్మకంతో, దేవుడు భూమిని సృష్టించాడు అనే నమ్మకం ఉన్నవాళ్ళు దేవుడు భూమిని సృష్టించాడు అనే నమ్మకంతో భూమి గుండ్రంగా ఉంది, అది గ్లోబు, అది దాని చుట్టూగా తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్పిన వాళ్ళు చంపేశారు. ఒక భయం కొన్ని వందల మందిని చంపేయడానికి ఆస్కారమైన శాస్త్రవేత్తలు చనిపోయాడు. ఒక భయం తనను తాను కుదించుకోవడానికి వాళ్ళకి కూడా అది తన పిల్లలు పుట్టలేదు, ఒక దేవుడిని వెళ్ళి కొనియాడటం, నాకు పిల్లలు పుట్టట్లేదని దేవుడిని వెళ్ళి కొనియాడటం, ఆ దేవుడికి సమర్పణలు చేసుకోవడం, వ్రతాలు చేయటం, నోములు చేయటం, యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం రాజులే చేశాడు. పుత్ర కామేష్టి యాగం అని రాముడు చేశాడు. పుత్ర కామేష్టి యాగాన్ని నేర్పాడు. అంటే పుత్రుడు కావాలను కామేష్టి యాగం అని దశరథుడు చేస్తే రాముడు పుట్టాడు. దాన్ని ఆసరా చేసుకొని తిరుపతి వెళ్తే పిల్లలు పుడతారు, అన్నవరం వెళ్తే పిల్లలు పుడతారు, తర్వాత దుర్గాదేవి. ఆ భయం, ఒక భయం మానవుడిని కుంచింది. భయం, దేవుడు అనే భయం. అందుకనే రాబర్ట్ ఇంగ్లీషాలు ఏం చెప్తారంటే, ముందు దేవుడు అనే భయం పోయిన వాళ్ళకి బుద్ధి విసిస్తుంది. బుద్ధుడు కూడా అదే చెప్తాడు. నీ పైన ఇంకొకడు ఆధిపతి ఉన్నాడంటే నీ భావాలని వాడికి అధీనం చేస్తావు. నిన్ను పరిపాలించుకోగలగాలి. యు ఆర్ ది స్టేట్. నిన్ను నువ్వు పరిపాలించుకోవాలి అంటే దేవుడు దెయ్యం అనే రెండు భయాలు పోగొట్టుకోవాలని ది గాడ్స్ అనే బుక్లో ఇంగ్లీషాలు తీసుకొస్తాడు. ఆ ఇంగ్లీషాల్ గారు చెప్పింది ఏంటంటే, దేవుడు అనేటటువంటిది మానవుడు తన భయం స్థానంలో రూపొందించుకున్నవాడు. ఆ భయం స్థానంలో రూపొందించుకున్నటువంటి మానవుడు ఆ భయాన్ని ఎక్కువ పెంచుకున్నాడు. 300,000 కోట్ల దేవుళ్ళు లేరు, 300 కోట్ల దేవుళ్ళు లేరు. అందుకనే జాషువా గారు అన్నాడు, ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వేయింతులు గాని దుఃఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెదుకు తెలుపది భరత వేదిని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంలో భాగ్య విహీనుల క్షుతులారునే అన్నాడు. అంటే చివరికి ఏమైంది, మానవ సమాజం కంటే దేవుడికి ఆస్తి ఎక్కువ. భయం వల్ల ఏం చేసాం, మనం 3,60,000 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్లో మనం దేవుడికి ఇచ్చాం. తిరుపతి పద్మావతి దేవి గారికి కొన్ని 100 చీరలు కొన్నాం, మన భార్యకి చీరలు. పద్మావతి గారికి పెట్టడానికి మనం బంగారపు జరీతో చేసినటువంటి చీర పెడతాం, మన భార్యకి పాత చీర పెడతాం. అంటే భయం ఆమె పెడితే మనకి ఏ వస్తుంది అనే భయం మానవుని ఎక్కువగా దేవుడు అనే భయం కలిగిన వాళ్ళే ఎక్కువ తప్పులు చేస్తున్నాడు. దేవుడు అనే భయాన్ని తీసేయాలి అని రాబర్ట్ ఇంగ్లీషాలు చెప్పాడు. మానసిక శాస్త్రంలో నీ మీద అధిపతిని తీసేయి, నీ బుద్ధి మీద అధిపతిని, అదే బుద్ధుడు చెప్పాడు, నీ బుద్ధి మీద అధిపతిని తీసేయి, నీకు నువ్వు ఆలోచించు. కార్యకారణ సంబంధాన్ని విశ్లేషించి ఈ పని తప్ప ఈ పని రైటా, నీకు నువ్వు ఆలోచించడాన్ని హేతు దృక్పథం. బుద్ధికి ఏం కావాలి, రీజన్ కావాలి. రీజన్ వచ్చినప్పుడు అతికాంక్ష పోతుంది.
ఒక ఆహారం ప్లేట్ ఇక్కడ పెట్టి ఉంది, నలుగురు ఉన్నాం. నలుగురు ఉన్నప్పుడు ఈ ఆహారంలో నా పాలంతో తినబుద్ధి అవుతుంది. అతికాంక్ష ఉన్నవాడు మొత్తం నేనే తినాలనుకుంటాడు. దానివల్ల నలుగురు ఆకలికి ఇబ్బంది పడతారు. దేశ సంపద కూడా అంతే. దేశంలో ఎన్ని టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుంది, అవి ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఆహారం ముందు చేరాలి, ఆ తర్వాత అందరికీ ఇల్లు కావాలి. అది ఈ లస్ట్, ఈ తీవ్రమైన కాంక్షను జయించాలంటే నీ మనసులో నుంచి ముందు దేవుణ్ణి తీసేయాలి. బుద్ధి వికసించాలి అంటే ఎవరు అడ్డు వస్తున్నారు? ఫస్ట్ గాడ్ అడ్డు వస్తున్నాడు. ఈ గాడ్ అనేటటువంటిది క్రియేషన్. నువ్వు నీ భ్రమ నుంచి క్రియేట్ చేశావు. నీ ఇల్యూజన్ భ్రమం నుండి క్రియేట్ చేయబడింది. ఇవాళ ఆ భ్రమను కానీ నువ్వు తీసేసుకుంటే జ్ఞానపరమైనటువంటి మైండ్ నీకు వస్తుంది, విశ్లేషణ వస్తుంది, నీలో తర్కం వస్తుంది. తర్కశాస్త్రం దేవుడు లేడని తేల్చింది, జ్ఞానశాస్త్రం దేవుడు లేడని చేసింది, హేతువాదం దేవుడు లేడని తేల్చింది. అయినా ఎవడో చిన్నప్పుడు నా అమ్మ నాన్న చెప్పారు, తాతలు చెప్పారు, దేవుడు అనే భావం నీ మైండ్లో ఉంది. ఆ ఫస్ట్ మా పాయింట్ లస్ట్ అనేటటువంటి తీవ్రమైన కాంక్షలు అనేటటువంటి దేవుడికి నేను నన్ను సమర్పించుకోవాలని కొన్ని వందల మంది సన్యాసులు అయిపోయారు. కుటుంబ జీవనాన్ని కోల్పోయారు, సంతానోత్పత్తిని కోల్పోయారు, అనేక జనరల్ సుఖాలు కోల్పోయారు. అంటే ఒక చిన్న భావం, ఎవరో ఉన్నారు నన్ను పాలిస్తున్నారనే భావం. అది సైకాలజీలో ఫస్ట్ మనం తీసేయాల్సింది బ్రెయిన్లో నుంచి భయాన్ని. భయం ఎందులో నుంచి పుట్టింది? దేవుడు దైవంలో నుంచి ఎక్కువ మందికి పుట్టింది అనేది భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్ర చెప్తుంది. ఇక రెండో పాయింట్, చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మన చిన్నప్పుడు కొన్ని భావాలు సంస్కృతి పేరుతో మనకి వేస్తారు. అది ముఖ్యమైనది. నీ తల్లే ద్వితీయము అని. అది భారతదేశంలో మనిషిని ఎక్కువగా కుంచిన విషయం ఏంటంటే, నువ్వు ఎవరికి పుట్టామో ఆమె ద్వితీయురాలని. అంటే మా తల్లి ఒక స్త్రీ ద్వితీయురాలనే భావం. అందుకని మనం పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ మనం ఒకసారి చూసినట్లయితే ఈ మనం తరతరాలుగా నమ్ముతున్నటువంటి భావాలని మనం పక్కన పెట్టినందువల్ల హిందూ కోడ్ బిల్లు భారతదేశంలో వచ్చిన తర్వాత స్త్రీలు అత్యున్నతమైన స్థాయికి లేరు, రాజకీయవేత్తలు లేరు. ఇవాళ మరి ముఖ్య పట్టణాలు పాలించారు, జయలలిత పాలించింది, ఇందిరాగాంధీ భారతదేశ ప్రధాని అయ్యారు. ఒక వీడియో భారతదేశ ప్రధాని అయిందంటే హిందూ కోడ్ బిల్లు వల్లే నేను అయ్యానని ఆమె చెప్పుకుంది. అంటే ఒక భయాన్ని, ఒక సంఖ్యలను తెంచాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఆలోచన, బుద్ధి ద్వారా చేశాడు ఆయన. ఇదిగో ఒక స్త్రీ నన్ను కన్నది, తల్లి కన్నది, ఆ తల్లి నన్ను కన్నానికే అధికారం ఇస్తే. అందుకని ఇందిరాగాంధీ పరిపాలించేటప్పుడు ఎన్ని చేంజెస్ వచ్చినాయి. అసలు ముందు ఆమె ఎక్కడానికి, ఆమె సింహాసనం ఎక్కడానికి లేదు. భారత ప్రధాని అంటే అప్పుడు దగ్గర 55 కోట్ల మంది జనం ఉన్నప్పుడు 60 కోట్ల మంది జనానికి ఒక విధవరాలు ఇంట్లో ఉండి గుండు చేసుకొని తెల్ల వస్త్రం కట్టుకొని అందరి చేత చీత్కరింపు చేసుకుంటూ, అందరి చేత ఈసరింపు చేసుకుంటూ, ఎదురు రాబాకే, ఎదురొస్తే సెక్కును అని ఆమె మీటింగ్కి వస్తుంటే కాళ్ళమ్మట పడి మంత్రులు పరిగెత్తే దశకు ఆమె పరిగెత్తిందంటే, ఇవాళ ఆ తర్వాత సోనియా గాంధీ ఏమంటే పరిగెత్తున్నారంటే, ఆ తర్వాత జయలలిత ఒక వీడియో పరిపాలించిందంటే, ఎంతో మంది పరిపాలించారంటే బుద్ధి వికాసంతో చేసిన ఆయన ఒక్క చట్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ద్వారా భారతదేశంలో సగం మందిని ముక్తి చేశాడు. అయితే బ్రెయిన్లో అది పోదు. పితారక్షతి కౌమారే. ఇప్పుడు చూడండి, చాలా మంది తండ్రులు కూతురుల మీద పెత్తనం చేస్తూ ఉంటారు. చెప్పు, ఇది చెప్పు అని ఘర్షణతో మాట్లాడుతూ ఉంటాడు. బిహేవియర్ రాదు. తన బిడ్డనే అది ఇది అనేటటువంటి కులాలు కూడా ఉన్నాయి. అది ఇంటికి వచ్చింది, ఇది ఇంటికి వచ్చింది అంటే ప్యాట్రియార్క్ అంటే అది అనపోతే లొంగదు, ఇది అనపోతే లొంగదు అని ఒక ప్యాట్రియార్కల్ స్ట్రక్చర్ ని బ్రెయిన్ లో వేయటం వల్ల సొంత కూతుర్నే అది ఇది అనేటటువంటి లాంగ్వేజ్ వచ్చేసింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రాహ్మణిజం నుంచి వచ్చింది. బ్రాహ్మణిజం బుద్ధికి వ్యతిరేకమైంది. బ్రాహ్మణిజం రెండు అణిచివేతను బలంగా తీసుకొచ్చింది. ఒకటి కులాణిచివేత, వర్ణం, నేను పలానా కులంలో పుట్టాను, నేను గొప్పవాడిని. అది బుద్ధి వికాసం లేని విషయం. అదే బ్రాహ్మణుల్లో చాలా మంది జన్మించేశారు. బుద్ధి వికాసంతో రాహుల్ సాకృత్యాన్ని జన్మించేశాడు, 100 పుస్తకాలు రాశాడు. చాలా మంది జన్మించేశాడు, 100 పుస్తకాలు రాశాడు, చాలా పుస్తకాలు రాశాడు, వ్యాసాలు రాశాడు, స్త్రీ ముక్తి కోసం పాటుపడ్డాడు. అలాగే
రాహుల్ సాంకృత్యాలు చేసినంత ఎవరు చేయలేడు. టిబెట్ నుంచి బుద్ధ ఫిలాసఫీని తీసుకొచ్చాడు ఆయన. అంటే నేను పుట్టిన కులం కాదు, నేను మనిషిని అని తెలుసుకున్నాడు ఆయన. అది గ్రీడ్, ఒక గ్రీడ్ అంటే అయ్యో నేను వర్ణం, నేను నా వర్ణాన్ని పాటించకపోతే ఎలా ఉంటుంది అనే భావాలన్నింటిని కూడా ఆ ఆలోచన బ్రాహ్మణోసింబాహురాజన్ని కూడా అమృతస్యద్వైత బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతుల నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరుల నుంచి వైశ్యులు పుట్టిరి, పాదము నుంచి శూద్రులు పుట్టిరి అనే ఒక్క శ్లోకం దగ్గర 2000 సంవత్సరాలు మానవ సమాజాన్ని విభజించింది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చి లేదు, అంతకుముందు ఎంతో మంది బౌద్ధులు, జైనులు, తాంత్రికులు, తర్వాత ముఖ్యంగా సాంఖ్యులు, వీళ్ళందరూ వచ్చి లేదు మానవుడు ప్రకృతి నుంచి జనిస్తాడు, బుద్ధి అనేటటువంటి దేని నుంచి జనిస్తుంది, ప్రకృతి జన్యం, బుద్ధిని మా కర్మ ద్వారా రాదు. ముఖ్యంగా భారతదేశంలో బుద్ధి పోయింది, కర్మ వల్ల పోయింది. కర్మ సిద్ధాంతమున నోరు గట్టి వేసి స్వార్థమాలు రుణముక్తిని అనుభవించు కర్మమననేమో దానికి కక్షయమో ఈశ్వరుని చేత రుజువు చేయింపోమా. జాస్వర్ గారు అన్నాడు, కర్మమన ఏమో దానికి కక్ష ఏమో ఈశ్వరుడు అనే ఉంటే దానికి రుజువు చేయించు. వీడి కర్మ. చాలా మంది వాళ్ళ పేదరికంలో ఉండడానికి కారణం బుద్ధి వికాసం. బుద్ధి మనిషికే కాదు, దేశానికి కూడా బుద్ధి ఉండాలి. దేశానికి బుద్ధి లేనప్పుడు, స్త్రీని అణిచివేస్తున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రేషనలిస్ట్ గా హేతువాదం కావాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా తన పుస్తకంలో రేషనలిజం, హేతువాద దృక్పథంతోనే మానవుడు అభివృద్ధి చెందుతాడు, హేతువాద దృక్పథం లేనివాడు అధీనుడు, హేతువాద దృక్పథం లేనివాడు బానిస, ఒక దేవుడికో, ఒక దెయ్యానికో, ఒక విగ్రహానికో, ఒక కోపుగా ఉండే విగ్రహానికో వాడు బానిస అయిపోతాడు అని చెప్పాడు. భారతదేశంలో ఇవాళ అయోధ్యను తవ్వుతుంటే బుద్ధ విగ్రహాలు బయటపడుతున్నాయి. పంచారామాలన్నింటిలో బుద్ధ ఆరామాలై పంచారామాలుగా మారిని ఇవాళ శైవ క్షేత్రాలుగా మారిని. కత్తితో తలలు తీసేసి ఆ పాపం ఆ బుద్ధికి అంకితమైనటువంటి వాళ్ళందరినీ నాశనం చేసి బుద్ధి లేని వారికి బుద్ధి లేని ఒక తత్వాన్ని బయటపెట్టి ఇవాళ ఆరామాలు సృష్టించారు. భారతదేశంలో బౌద్ధం ఏం చెప్పింది? బుద్ధి వికాసం కావాలి. మనిషిని మనిషిగా చూడటమే బుద్ధి వికాసం. మానవాభ్యుదయంలో మొదటిది బుద్ధి వికాసం. ఒక రాజు తీవ్రమైన కాంక్షతోనే ఇతర తలలు దించుతున్నాడు. తీవ్రమైన కాంక్ష, వాడికి ఎంత జయించినా నేను ఇంకా జయించాలని తీవ్రమైన కాంక్ష కొన్ని వందల వేల తలల్ని తుంచేస్తుంది. ఒక మతం, నా మతం వ్యాప్తి చెందాలనే తీవ్రమైన కాంక్షతోనే ఖండాంతరాలకు అధీనం చేసుకుంది, తలలు తెంచింది, హేతువాద దృక్పథాన్ని కోల్పోయింది. లస్ట్, తీవ్రమైన కాంక్షతో మరి ప్రపంచాన్ని హిట్లర్ ఒక జాతిని కాన్సన్ట్రేషన్ క్యాంపులో పెట్టి చంపివేసినప్పుడు ఆయన బాధపడలేదు. అయ్యో ఒక జాతి పోతుంది, బుద్ధిజీవులు పోతున్నారు, శాస్త్రవేత్తలు పోతున్నారు, యూదులని పేరు పెట్టి వాళ్ళని చంపేస్తున్నాను అనేవాడు. అలాగే బుద్ధి వికాసమైనటువంటి బ్రాహ్మణులు ఒక మనిషిని నేను అవమానిస్తున్నాను, చూడరాని వాడు, వినరాని వాడు, కనరాని వాడు అని చెప్పి నేను అవమానిస్తున్నాను. వాళ్ళు ఎంత బుద్ధి ఉందో, ఎంత జ్ఞానం ఉందో దాన్ని అణిచివేస్తున్నాను. ఆ బుద్ధిని అణిచివేయడం ద్వారా నేను అధికుడిని అవ్వాలనుకుంటున్నాను. నా బుద్ధి వికాసం ద్వారా నేను అధికుడిని అవ్వాలనుకోవట్లేదు. వాడి బుద్ధిని నచ్చడం ద్వారా నేను వాడిలో ఉన్న బుద్ధి కావాలంటే సూర్యుడిని చూడకూడదని నిషేధించారు, వెలుగును చూడకూడదని నిషేధించాడు, చల్లని అన్నం తినకూడదని నిషేధించాడు, నెయ్యి తినకూడదని నిషేధించాడు, పప్పు తిన్నందుకు దాడులు చేశాడు, అన్నం తిన్నందుకు దాడులు చేశాడు, తెల్లని అన్నం తిన్నందుకు దాడులు చేశాడు, ఉత్తరీయం ధరించినందుకు, పై వస్త్రం ధరించినందుకు దాడులు. అంటే బుద్ధి వికాసం లేక నేనే గొప్పవాడిని అవ్వాలంటే నిజమైన గొప్పవాడిని, ప్రకృతి జీవిని అణిచివేయాలి, ప్రకృతి జీవుని యొక్క బుద్ధి మీద దెబ్బ కొట్టాలనుకున్నాడు. చివరికి వాడే బుద్ధిజీవి అయ్యాడు, వీడు బుద్ధి లేని వాడయ్యాడు. తీవ్రమైన కాంక్ష, ప్రతి మనిషి తీవ్రమైన ఈ మొత్తం దేశం నాది కావాలనుకున్నాడు. అలెగ్జాండర్ ప్రపంచమే నాది కావాలనుకున్నాడు. చనిపోయిన తర్వాత 2 చేతులు పెట్టిలో, సమాధి పెట్టిలో అటు ఇటు పెట్టి ఈ చేతులతో తీసుకెళ్లేది ఏమీ లేదని చెప్పి చనిపోయాడు. హిట్లర్ తనకు తానే కాల్చుకొని చనిపోయాడు. ప్రపంచంలో అతికాంక్ష మానవుని ధ్వంసం చేసింది, అతికాంక్ష దేశాలను ఆక్రమించేటట్టు చేసింది, అణుబాంబులు తయారు చేస్తుంది వాళ్ళ అతికాంక్ష.
ఇవాళ దక్షిణ కొరియాలో అణుబాంబులు తయారవుతున్నాయి. ఇవాళ అమెరికా అణుయుద్ధానికి సిద్ధపడుతుంటే చివరికి కరోనాకి లక్షల మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. అతికాంక్ష. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మార్కెట్ చేసుకోవాలి. ఈ ప్రపంచం మొత్తంలోని ఎంతమంది చనిపోయినా నాకు అక్కర్లేదు, నా వస్తువు అమ్మాలి. ఈ ప్రపంచాన్ని నేను అధీనం చేసుకోవడానికి నేను అణువస్త్రాలు తయారు చేస్తా, ఆ సముద్రంలో వేస్తా. ఆ సముద్రం కల్లోలానికి గురైన పడల, ఆ కల్లోలంతో కొన్ని ఉప్పులు వచ్చిన పడల, ఆ ఉప్పుల్లో కొన్ని వేల మంది చనిపోయిన పడల నా టమాటాలు పాడైపోకూడదు. నేను ఉత్పత్తి చేసిన సరుకు పాడైపోకూడదు. దానికోసం మానవుడు నశించిన పడల. అంత అధికాంక్ష ప్రపంచంలో వచ్చింది. దానికి కార్ల్ మార్క్స్ ఇంపీరియలిజం అని పేరు పెట్టాడు. సామ్రాజ్యవాదం అధికాంక్ష నుంచి వచ్చింది సామ్రాజ్యవాదం. అందుకని దేవుడు అనేటటువంటిది ప్రపంచంలో కొన్ని కోట్ల మంది బుద్ధి లేకుండా చేసింది, జ్ఞానం లేకుండా చేసింది, వివేచన లేకుండా చేసింది, తాను తర్కించుకోకుండా చేసింది, తన మీద ఒక అధిపతిని సృష్టించుకుంది. దానికి భయపడింది, బల్లికి భయపడింది, కుక్కకి సురకమని దేవుడు అని చెప్పి కుక్కకి భయపడి పూజించింది. వేప చెట్టు వల్ల ఏదో జబ్బులు వస్తున్నాయని చెప్పి వేప చెట్టుకు బొట్లు పెట్టి పూజించి వేప చెట్టును పూజించాడు. రావి చెట్టు వల్ల తుఫాన్లు వస్తున్నాయని చెప్పి కలరాలు వస్తున్నాయని రావి చెట్టును పూజించాడు. కుక్కలు సురక దేవుడు అని చెప్పి పూజించాడు. ఎద్దుని చివరకు నందికేశ్వరుడిని పూజించి మానవుడికి ఇవ్వకుండా ఎద్దును పూజించాడు. ఆవును పూజించి గోవును పూజించి దాని మూత్రాన్ని తాగారు. మనిషినేమో ఊరు నుంచి వెళ్ళగొట్టారు. అతి భయంతో అమ్మో వాడు మేధావైపోతాడు, వాడు ఋతువులు చెప్తున్నాడు, వాడు నక్షత్రాలు చెప్తున్నాడు, వాడు ప్రపంచాన్ని సృష్టించిన వాడు యుద్ధయోధుడు, వాడిని పక్కన నెట్టేస్తే కానీ మనం ప్రపంచాన్ని పాలించలేమని చెప్పి అస్పృశ్యతను సృష్టించాడు. అంబేద్కర్ బుద్ధి ద్వారా అస్పృశ్యత నివారణ చట్టం తీసుకొచ్చాడు. ఆయన 2 చట్టాలు బుద్ధిజం ద్వారా తీసుకొచ్చాడు. ఒకటి హిందూ కోడ్ బిల్. మొదటి పాయింట్లో తీవ్ర కాంక్ష ఏం చేస్తుంది మనిషిని. ఇవాళ ఎక్కువ మంది తీవ్రమైన కాంక్షతో 64 గుడుపులు ఉన్నాయి కదా అని చెప్పి తిని లావైపోయి కొవ్వు తీయించుకోవడానికి అంతరాలు పెట్టుకున్నారు. రక్తలేమితో దగ్గర 64% స్త్రీలు ఉంటే కొవ్వు తీయించుకున్న వాళ్ళు 9% కొవ్వు తీయించుకుంటారు. ఆ కొవ్వు యంత్రాలు మనిషి పొట్ట దగ్గర కొవ్వు తీయటం, తొడల దగ్గర కొవ్వు తీయటం, ఆ తింటున్నప్పుడు జీడిపప్పు తింటున్నానా, ఆ తింటున్నప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నానా, ఆ తింటున్నప్పుడు బర్గర్లు తింటున్నానా, ఆ తింటున్నప్పుడు పలావు తింటున్నానా, ఆ తింటున్న శరీరంలో ఏమవుద్ది, ఆ శరీరం అంతా ఒక శిల్పం నుంచి మారిపోయి అతికాయం అవుద్ది అనే వివేచన లేకుండా అతికాంక్ష. ఐస్ క్రీమ్ తింటా ఉంటానే. అతికాంక్ష వల్ల తన రూపాన్ని, తన శరీర చివరికి భర్తకు కూడా దూరం అయిపోయి శరీరం వాసన వచ్చి థైరాయిడ్స్ వచ్చి శరీరం మూత్రము నుండి వాసన వచ్చి అంత పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం అతికాంక్ష. బుద్ధి మీద అదుపు లేకపోవడం. ఒక సౌందర్యవతమైన స్త్రీ అతికాంక్షతో తన తిండి వల్ల తను ధ్వంసం చేసుకుంటుంది. అందుకనే రెండోది కూడా చాలా ముఖ్యమైనది. దానివల్ల యాంగర్ వస్తుంది. చాలా మందికి ఎందుకో నేను జయించాలనుకున్నాను, నేను ఫలానా రాజ్యాన్ని జయించాలనుకున్నాను, నేను జయించలేకపోయాను. అది యాంగ్రీ. కోపం ఎందుకు వస్తుంది? ఆధిపత్యం నుండి వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? అతికాంక్ష వల్ల వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? భ్రమ వల్ల వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? దుఃఖం నుండి వస్తుంది. నీకు తెలియకుండా నువ్వు లావైపోయావు, నీకు కోపం వచ్చేసింది. నువ్వు ఏ ఆహారం తీసుకోవాలి, నీ ఎదురుగానే ఉంటున్న ప్రకృతిని నువ్వు చూడలేకపోయావు. నీ ఎదురుగా ఉండే వేప చిగురులో ఉండే తీదలను నువ్వు చూడలేకపోయావు. నీ ఎదురుగా ఉండేటటువంటి ఒక జామకాయ, నీ ఎదురుగా ఉండేటటువంటి ఒక మహోన్నతమైన నిమ్మకాయ, ప్రపంచాన్ని మొత్తానికి వాళ్ళ నిమ్మకాయ మేలు చేస్తారు. మరి నిమ్మకాయ, జామకాయ, బత్తాకాయ, ఈ కాయలన్నీ పోయినాయి. బర్గర్లు తింటారు. ఆ బర్గర్ అంటే ఏంటి? న్యూడిల్స్ అంటే ఏంటి అంటే చిన్న ఆలోచన. తానేం తింటుందో తాను తెలియని వ్యక్తులు ఈ దేశంలో 30% ఉన్నారని తెలియదు. వాళ్ళు ఏం తింటున్నారో తెలియదట. టీవీ చూస్తూ తింటుంటారట, మాట్లాడుతూ తింటుంటారట. ఆ తింటున్నది శరీరంలో కొవ్వుగా మారుతుందా, అతి గంటగా మారుతుందా, బ్రెయిన్ స్ట్రక్ చేస్తుందా, చివరికి బ్రెయిన్ ఆలోచింపు లేకుండా చేస్తుందా? అతికాంక్ష. ఆహారం మీద అతికాంక్ష. అంతేకాదు ఈ మధ్యలో యువతులు అతికాంక్షావంతులైపోయారు. వాళ్ళ కాంక్షను ఏం చేస్తుంది? చివరికి దగ్గర
ఆత్మహత్యకు గురవుతున్నారు. కాంక్ష. ఒక సెల్ ఫోన్ తీసుకుంటే తన బొమ్మే పొద్దుగూగులు కనపడాలని రంగులు వేసుకొని ఆ బొమ్మలో తానే చూసుకొని ముగిపోవడం. తన శరీరం మీద కాంక్ష, తన రూపం మీద కాంక్ష, తన రూప వైరుధ్యం మీద కాంక్ష, తన వైవిధ్యం మీద కాంక్ష, తన రూపం మారుతున్నందుకు బాధ, తన రూపం నిన్న ఉన్నంత కళగా ఇవ్వాలి లేదనే వ్యధ, తన రూపానికి ఎవరు లైక్ కొట్టట్లేదనే క్రోధం. నా రూపాన్ని ఎవరు ప్రేమించట్లేదని, నా రూపానికి ఎవరు లైక్ కొట్టట్లేదని, ఫలానానికి లైక్ కొడుతున్నాను క్రోధం. తనకు తానే జుట్టు పీక్కోవడం. మనస్సు మీద అదుపు లేకపోవడం. సైకాలజిస్ట్ ఏం చెప్తున్నాడు? మనసు మెదడు సమతుల్యం కావాలి. అందుకనే గ్రీడ్, దురాశ, ఇతరుల కంటే అందంగా ఉండాలనే దురాశ. ఒక మల్లె పువ్వు కంటే నువ్వు అందంగా ఉండగలవా? అది సూర్యుడిని చూస్తుంది, నువ్వు సూర్యుడిని చూడలేదే. ఒక పద్మం కంటే నువ్వు అందంగా ఉండగలవా? అది సూర్యకిరణాలను స్వీకరిస్తుంది. ఒక జాజిలో వచ్చిన సువాసన నీలో రావాలి అంటే నీలో ఎంత పరిమళం ఉండాలి? నీ చెమట దుర్గంధ వాసన వస్తుందంటే నువ్వు కొవ్వులు తిని, నువ్వు జీడిపప్పులు తిని, నువ్వు నెయ్యి తిని, నువ్వు ఏదైతే చెమట నుంచి దుర్గంధం వస్తుందో అవి తిని 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 నీ శరీరం సువాసన రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జాజి పువ్వు చూడు, అది చిన్న తీగలో నుంచి చన్నని ఆ చిన్న దారలో చక్కని పరిమళాలు. ఆ పరిమళాలు నీ దగ్గర ఎందుకు రావట్లేదు? నువ్వు నోరు తెరిస్తే దుర్వాసన వస్తుంది. నీ 24 పళ్ళను నువ్వు గుర్తించావా? నీ పళ్ళలన్నీ సరిగా తోముకుంటున్నావా? అవి తెల్లగా వస్తున్నాయా? కనీసం నీ మొక్కలో అర్థం చూసుకున్నప్పుడు అవి గేరపళ్ళు ఎందుకు అవుతున్నాయి ఆలోచించావా? నీ జుట్టు ఎందుకు ఓడిపోతుందో ఆలోచించావా? అంటే దురాశ. నిన్ను నువ్వు ఎక్కువగా భావించుకోవడం. అదే బుద్ధితో ఆలోచించాలి. ఫస్ట్ దేవుడిని తీసేయాలి, తర్వాత కులం తీసేయాలి, తర్వాత ప్రతి ఆధిపత్యాన్ని బ్రెయిన్ మీద తీసేయాలి. నేను అనేది మనంగా మారాలి. వీళ్ళు ఏం చెప్తారు? నువ్వు సమాజం నుంచి వచ్చావు, సోషలైజేషన్, నువ్వు వ్యక్తివి కాదు. అందుకనే సోషలిస్టులు, సైకాలజిస్టులు ఒకటి చెప్తారు. ఒక కుక్కని, ఒక మనిషిని ఒక గదిలో పెట్టారు. అన్నం అందిస్తున్నారు. వాడు కుక్క తిన్నట్టే తిన్నాడు, చిన్నప్పుడే పెట్టాడు. కుక్క ఎలా తింటుందో అలాగే తిన్నాడు. ఇంకొక కుక్కని, ఒక మనిషిని, ఒక కోతిని పెట్టాడు. వాడు కోతిలాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇంకొకరిని సమాజంలో పెట్టాడు, వాడు సామాజికంగా యాక్ట్ చేస్తున్నాడు. అంటే మానవుని యొక్క ప్రవర్తన ఎందు నుంచి జనిస్తుంది? మానవుని యొక్క ప్రవర్తన సమూహం నుంచి, సమాజం నుంచి జనిస్తుంది. సమాజం నుంచి జనిస్తుందని నువ్వు తెలుసుకోలేక సమాజం మీద నేను పెత్తనం చేయాలి, సమాజం మీద ఆధిపత్యం చేయాలి, సమాజాన్ని నేను విధ్వంసం చేయాలన్నంత వరకు సామ్రాజ్యవాది పెట్టుబడిదారుడు వెళ్ళాడు. ఓ పెట్టుబడిదారుడు ఉన్నాడంటే అతను బుద్ధి లేదు అని కార్ల్ మార్క్స్. ఎవ్రీ క్యాపిటలిస్ట్ బుద్ధిహీనుడు, పెట్టుబడిదారులందరూ బుద్ధిహీనులు అని కార్ల్ మార్క్స్. సామ్రాజ్యవాదులందరూ బుద్ధిహీనులు అని చెప్పి బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పాడు. స్త్రీ మీద పురుషుడు ఆధిపత్యం వహించాలనే వాడల్లా బుద్ధిహీనుడు అని డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు. సమాజంలో ఒక అంటరాని వాడిగా చూడటం బుద్ధిహీనత అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. దేవుడు ఉన్నాడని భావించేవాడల్లా బుద్ధిహీనుడు అని పెరియార్ రామస్వామి నాయకర్ చెప్పాడు. మనిషినిలో ఉన్న మానవత్వాన్ని గుర్తించకపోతే నువ్వు పశువు అవుతావని కబీర్ చెప్పాడు. అందుకే ఒక మహాకవి కవితను ఇక్కడ మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మహాకవులు ఎప్పుడు కూడా సత్యమే చెప్తారు. మహాకవులు వాళ్ళు వ్యక్తి లోనకెళ్ళి మనస్సు యొక్క లోతును గమనించి మనస్సులో ఉండేటటువంటి అనేకమైన ఆధిపత్యాల మీద మనిషి లొంగిపోతున్న తన ఆధిపత్యం మీద ఒక సెల్ ఫోన్కు లొంగిపోతాడు. ఎదురుగా భార్య ఉంటే చూడు, స్నేహితుడు ఉంటే చూడు, అన్నం ఉంటే చూడు, ఆ చిత్రానికి లొంగిపోతాడు. అది బ్యాటరీ అయిపోతుంది. కానీ మనిషికి బ్యాటరీ అయిపోయినా కానీ వాడు పలకరించడు. అందుకనే వాట్స్వర్త్ అన్నాడు, ప్రకృతిలోని అనేక వైవిధ్యాలను ముందు ప్రకృతిని చూడటం నేర్చుకో. ప్రకృతిలో కొండలు ఉన్నాయి, ప్రకృతిలో లోయలు ఉన్నాయి, ప్రకృతిలో పచ్చిక ఉంది, ప్రకృతిలో పువ్వులు ఉన్నాయి, ప్రకృతిలో నదులు ఉన్నాయి, సముద్రం ఉంది, ప్రకృతిలో వైవిధ్యం ఉంది. ప్రకృతిని చూసిన వాడు కవి అవుతాడు. మరి జాషువా అంటరాని వారిలో పుట్టి అంత గొప్ప కవి ఎలా అయ్యాడు?
శారద లేచిపోవునే ఈ వసుదాస్తలని గంటపూనిదం రవ్వలు రాల్చదని గరగరలు పచరించదు ఆంధ్రవాణికి అన్నాడు. అంటే మనిషి తన మీద వస్తున్నటువంటి అనేక అడ్డంకులను ఎదుర్కొనే డిటర్మినేషన్ కావాలి, ఆత్మ స్థైర్యం కావాలి. ఇది తప్పు అన్నది దాన్ని ఎదుర్కోగలగాలి. ఈ కులం తప్పు, ఈ కులంతో నన్ను నిందించాడు కాదు, కులంతో నిందించడం తప్పు కాబట్టి కులం లేదు, మానవుడు ముఖ్యమని వాళ్ళు నిరూపించారు. అంబేద్కర్ నిరూపించాడు. విద్య రాదు దళితులకి అంటే లేదు, దళితులకు ఒక అవకాశం ఇవ్వండి చూపిస్తానన్నాడు. ఎల్ఫెనిస్టన్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు, కాలేజీలో BA పాస్ అయ్యాడు. అమెరికన్ కొలంబియా యూనివర్సిటీలో MA చేశాడు, డాక్టరేట్ చేశాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ చేశాడు. బాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడు. ఒక అంటరాని వాడు ఎలా సాధ్యమైంది? ఒక్క సంఖ్యలు తెలుసుకుంటే, ఎవరైనా చదువుకోవడానికి వీలుందనే ఒక్క సంఖ్యలు తెలుసుకుంటే ఒక అంటరాని వాడు ఇవాళ కొలంబియా యూనివర్సిటీలో దళితులు ఎంతోమంది చదువుతున్నారు, మరి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు, JNUలో చదువుతున్నారు, ప్రపంచ విశ్వవిద్యాలయాలన్నింటిలో చదువుతున్నారు. కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు చీకట్లో ఉన్నారు, అక్షరం లేకుండా ఉన్నారు. ఒక్క భయాన్ని పోగొట్టాడు. ఒక్క భయాన్ని, అక్షరం అంటే భయాన్ని ఒక్కడు పోగొడితే ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన విగ్రహాలు వేసుకోవాల్సి వచ్చింది. ఆయన సూత్రాలతో ఇవాళ భారతదేశం నడక తప్పని పరిస్థితి వచ్చింది. ఒక్క భయం, అక్షరంలోకి వచ్చే భయాన్ని పోగొట్టాడు. మనకు అక్షరాలు రావు అనుకున్నాడు, లేదు మీకు రావద్దు అనుకున్నారు అని ఒకటి నిషేధించాడు. లేదు నేను చదువుతా అని చెప్పాడు. స్త్రీ ఇందిరాగాంధీ నువ్వు మూలలో కూర్చో, మొగుడు చనిపోయాడు అన్నాడు. కాదు, నా తండ్రి పాత్ర నేను వహిస్తాను. ఇవాళ ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఎంతమంది, ఇవాళ ప్రపంచంలో స్త్రీ శాస్త్రవేత్తలు ఎంతమంది పురుషులు ఉన్నారు. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఇవాళ స్త్రీలు ఆవిర్భవించడానికి. నెల్లి చాస్ అని ఒక ఆమె, ఇందులో నేను రాశాను, కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుంచి ఒక చిన్న లెటర్ ఆధారం చేసుకుని స్విట్జర్లాండ్ వచ్చింది. భర్త చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, ప్రియుడు చనిపోయాడు, తండ్రి చనిపోయాడు. ఒక మెంటల్ హాస్పిటల్లో పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఆ వెగనీని రాసి నోబెల్ బహుమతి నెల్లి చాస్. ఇవాళ ప్రపంచంలో నోబెల్ బహుమతి పురుషులకే కాదు స్త్రీల కిందకి వస్తుంది. ఒక్క భయం పోయింది, పురుషుడితో నేను సమానమే, పురుషుడితో నేను సమానమైనటువంటి భయం. ఒక రోజున సత్యభామను సృష్టించి 8 భార్యలు ఉండొచ్చని 8 భార్యలకి పోటీలు పెట్టి చివరికి సత్యభామ నా భర్త నాకు ఎక్కడ అధీనుడు కాడు అని రోడ్డు మీద భర్తను అమ్ముకునే వ్రతం చేయించి భర్తని ఇంకొకటి దానం చేసే, భర్తను దానం చేయొచ్చు అనే వ్రతాలు చేయించిన దేశంలో ఆ భర్త కోసం 8 మంది దొరుకుకోవడమే జీవితం అని చెప్పి 16,000 మందిని చెప్పిన దేశంలో కాదు, పురుషుడితో స్త్రీ సమానం అనే ఒక మహోన్నతమైన హిందూ కోడ్ బిల్లు వల్ల ఆ భయం పోగొట్టడం వల్ల ఇవాళ భారతదేశంలో కొన్ని కోట్ల మంది స్త్రీలు చదువుకుంటున్నారు, కొన్ని కోట్ల మంది దళితులు చదువుకుంటున్నారు. 2 భయాలు భారతదేశంలో పోగొట్టిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది కూడా ఒక మనం ఆలోచించాల్సిన విషయం. తర్వాత ఆయన ఎకనామిక్స్ చేశాడు. వ్యాపారం ఒక్కడి సొత్తు కాదు, వ్యాపారం అందరూ చేయొచ్చు, అదనపు ధనం ఉన్నవాడల్లా వ్యాపారం చేయొచ్చు అని. అంతకుముందు దళితుల్లో బానిసత్వం భయం. నువ్వు వ్యాపారం చేయలేవు, నువ్వు వ్యాపారం చేయగలిగిన మాట నీకు లేదు, నీకు ధనం నీకు లేదు. వ్యాపారస్తుల దగ్గర బానిసగా ఉండు, ఒక ఇంజనీర్ దగ్గర ఒక బానిసగా, కాంట్రాక్టర్ దగ్గర ఒక బానిసగా ఉండు. నువ్వు చేయలేవు అని తల్లిదండ్రులు, నువ్వు వెలవా, నువ్వు చేయలేవు అనే మాటని అంబేద్కర్ తిప్పికొట్టే వ్యాపారం ఎలా చేయాలనేటువంటి ఒక ఆఫీస్ పెట్టాడు బాంబేలో. నేను లండన్ వెళ్తే మహర్లు వ్యాపారస్తులు, నేను డర్బన్ వెళ్తే మహర్లు వ్యాపారస్తులు, అంబేద్కర్ చెప్పిన స్కూల్లో చదివిన పెద్ద వ్యాపారస్తులు, ఓడలు అమ్మేవాడు. డర్బన్లో ఓడల వ్యాపారం చేస్తున్నారు మహర్లు. బ్రాహ్మణులు అంత ఎత్తుకు ఎదగలేకపోయాడు. ఆక్స్ఫర్డ్ వీధిలో మహర్లు షాప్ పెట్టగలిగారు, బ్రాహ్మణులు అంత ఎత్తుకు ఎదగలేకపోయాడు. వయస్సులు అంత ఎత్తుకు ఎదగలేకపోయాడు. ప్రపంచ మార్కెటింగ్ శాసించేవాడుగా అంబేద్కర్ పెట్టిన స్కూల్లో
ఎకనామిక్స్ చదివిన స్కూల్లో, కామర్స్ చదివిన స్కూల్లో, అంబేద్కర్ దగ్గర చదివిన స్కూల్లో స్కూళ్ళు పెట్టారు. అంబేద్కర్ మొదటి కాలేజీ పెట్టాడు. చదువుకోవటమే కదని మొదటి కాలేజీ ఔరంగాబాద్ లో పెట్టాడు, సిద్ధార్థ కాలేజీ పెట్టాడు. ఆ తర్వాత ప్రపంచం మొత్తంలో అణగారిన ప్రజలు మరి కాలేజీలు పెట్టడం స్టార్ట్ చేశారు, ఇన్స్టిట్యూషన్ చేయడం స్టార్ట్ చేశారు, క్రియేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అధీనత కాదు, నేనే కూలిస్తా, నేను కూలికి చేయటం కాదు, నేనే కూలిస్తా. ఫ్యాక్టరీలు పెట్టారు. మొట్టమొదట కామర్స్ బానిసగా బతకొద్దు, వస్తు మార్పిడి వల్ల ధనం సంపాదించని చెప్పిన వాడు. బుద్ధిజం వచ్చిన రోజుల్లో భారతదేశంలో శూద్రులు, భారతదేశంలో అస్పృశ్యులు వాడల మీద వెళ్ళి ఇతర దేశాలకి తాను నేసిన నేత గుడ్డని ఇతర దేశాలకి అమ్మి తాను లవంగాలు ఇతర దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేసిన దేశం బుద్ధిజం కాలంలో. ఎక్స్టెన్షన్ ఆఫ్ వ్యాపారం, కామర్స్ అని అదే అంబేద్కర్ చేశారు. వ్యాపారం అందరూ చేయొచ్చు, అక్షరమే కాదు వ్యాపారం కూడా అందరూ చేయొచ్చు అని చెప్పారు. బుద్ధి వికసించింది, సెకండ్ ఏరియాకి. విద్య నుంచి వ్యాపారస్తులయ్యారు, రాజకీయవేత్తలు అవ్వచ్చు అని చెప్పాడు. అంతకుముందు రాజకీయవేత్తలేదు, సర్పంచ్ అయిన వాడు లేడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మామూలుగా రాదని రిజర్వేషన్ రాజకీయాల్లో తీసుకొచ్చాడు. నువ్వు ఇచ్చి చూడు అన్నాడు. ఫస్ట్ న్యాయ మినిస్టర్ ఇచ్చాడు, చట్టాలు తీసుకొచ్చాడు, కేబినెట్ వ్యతిరేకంగా రిజైన్ చేయటం నేర్పాడు. నువ్వు ఇచ్చి చూడు అన్నాడు. ఏ రోజుకైనా నువ్వు పోరాడుతూ ఉండు, నీకు అధికారం వస్తుంది అన్నాడు. నువ్వు సంపద పంచు, నువ్వు త్యాగమూర్తి అవుతావు అన్నాడు అంబేద్కర్. ఫస్ట్ టైం బుద్ధిజం మార్గంలో ఈ అతి తీవ్రమైన కాంక్షను వ్యతిరేకించినటువంటి వాడు యాక్షన్ చేశాడు. బుద్ధి యాక్షన్ చేసుకోవాలి. ఒక వ్యాపారస్తుడు తన కొడుకుని నువ్వు బానిసగా ఉండు, వేరే వాళ్ళ దగ్గర బానిసగా ఉండు, నా వ్యాపారంలో చాలా రుసుకులేని భయాన్ని నేర్పుతున్నాడు. అంబేద్కర్ ఏం చెప్పాడు? నువ్వు భయాన్ని వదిలిపెట్టు, ప్రపంచానికి విస్తరిస్తావు. ఆ భయం అనేటటువంటిది లేకపోయేటప్పటికి ఈ రోజున భారతదేశ ఎగుమతులు కొన్ని వందల దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. ఒక రోజున టోపీలు అమ్మడానికి ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చారు. ఈ రోజున భారతదేశం నుంచి వాళ్ళు రొట్టె కోసం గోధుమలు తీసుకుంటున్నారు. వాళ్ళు భారతదేశంలో నుంచి వాళ్ళు పత్తిని తీసుకుంటున్నారు. వాళ్ళు వస్త్రం కోసం భారతదేశం నుంచి మిరియాలు తీసుకుంటున్నారు. వాళ్ళు భారతదేశం నుంచి వాళ్ళు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. సాంఖ్య దర్శనం మీద రీసెర్చ్ చేస్తున్నారు. అంబేద్కర్ మీద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నారు. శాంతి మీద గాంధీతో రీసెర్చ్ చేస్తున్నారు. జ్ఞానాన్ని చూస్తున్నారు. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, న్యాయ దర్శనం, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, చార్వాక దర్శనం, నాస్తి మృత్యురగచరహ, మృత్యు తర్వాత ఏమి లేదు, బుద్ధి ఒక్కటే ఉంది, బుద్ధి వికాసాన్ని వికసించండి చార్వాకులు చెప్పారు. బుద్ధిని నువ్వు నమ్ముకో, నాస్తి మృత్యురగచరహ, మృత్యు తర్వాత ఏమి లేదు, మృత్యు తర్వాత పరలోకం ఉందని నమ్మి కొన్ని వందల వేల ఎకరాలు దేవాదాయ ధర్మాదాయాన్ని దానం చేశారు, దేవుళ్ళకి దానం చేశారు. కానీ శ్రమ చేసేవాడికి భూమి దానం చేయట్లా ప్రభుత్వాలకు బుద్ధి లేదు. వాడు నాటేస్తున్నాడు, కోతకొస్తున్నాడు, కలుపు తీస్తున్నాడు, అన్ని వచ్చి వాడికి ఎక్కడ వేయొచ్చా లేదు, దేవుడికి ఇస్తున్నాడు. ఆ దేవుడు నమ్ముకున్న పురోహితుడికి నాటేస్తున్నాడు. అంటే ప్రపంచానికి బుద్ధి లేకపోవడం వల్ల కూడా కరోనా వచ్చిందని శాస్త్రవేత్తలు వాళ్ళు అనుకుంటున్నారు. యాక్చువల్గా మనం 10 విషయాల మీద మాట్లాడుకోవాలి. మనం ఇప్పుడు లస్ట్ మీదే ఉన్నాం. యాంగర్, ఒక ముఖ్యమంత్రికి కోపం వచ్చింది, ఒక ప్రధానమంత్రికి కోపం వచ్చింది, ఒక ఇందిరాగాంధీకి కోపం వచ్చింది, జైలుకి. ఇందిరాగాంధీకి కోపం వచ్చింది, స్వర్ణ దేవాలయం మీద దాడి చేయించింది. తన దగ్గర సైన్యం ఉందని చెప్పి అక్కడ ఉండే తీవ్రవాదాన్ని డెమోక్రటిక్ గా కూడా అనొచ్చు. ఇంగ్లీష్ వాళ్ళు బెటాలియన్స్ తెచ్చిన దాన్ని ఉప్పు సత్యాగ్రహంతో, అంబేద్కర్ యొక్క డెమోక్రటిక్ పోరాటాలతో, మార్క్సిజం పోరాటాలతో తీసుకొచ్చిన మనాల్ని ఆమె చేతి చేయలేదు. ఆమె ఆయుధాన్ని నమ్ముకుంది, ఆమె జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, లేదు మరణించాల్సి వచ్చింది. అంటే తీవ్రమైన కోపం, తీవ్రమైన కాంక్ష, పాజిటివ్ అప్రోచ్ లేకపోవడం, ఒక మనిషిని పాజిటివ్గా చూడటం. ఇదిగో ఈ ఆహారం నేను తింటున్నాను, ఈ మొత్తం నేను తినే బదులు ఈ లేనాం కొద్దిగా పెడదాం, వివేచన లేకపోవడం. ఎక్కువ ఆహారాన్ని తక్కువ మంది తింటున్నారు, తక్కువ ఆహారాన్ని ఎక్కువ మంది తింటున్నారు భారతదేశంలో. దేశానికి బుద్ధి లేదు.
దేశంలో చాలా మంది కాంక్ష, విపరీతమైన కాంక్ష. విపరీతమైన కాంక్ష వల్ల ఇవాళ ఏమైంది? 7 అంతస్తులు మేడ కట్టుకున్నాడు అతి పెట్టుబడిదారుడు అంబానీ. 7 అంతస్తులు మేడ కట్టుకున్నాడు. అదే బొంబాయిలో మురుగువాడ మీద తగరపు కాగితంలో ఉంటున్నాడు. బీబీసీ వాడు 2 ఫోటోలు తీశాడు. వాడి దగ్గర 600 మంది కూలీలు పనిచేస్తున్నారు. అన్నం పెట్టడానికి 600 మంది కూలీలు, బౌట్లు తుడవడానికి ఒకడు, సాక్స్ వేయడానికి ఒకడు, నడుస్తున్నప్పుడు దులుపుకుంటూ వెళ్ళడానికి ఒకడు, కొన్ని వందల మంది. అదే దేశంలో అదే దేశానికి బుద్ధి లేదు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటప్పుడు ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ సమస్వామ్యం కల్పిస్తామని ఒక పెట్టుబడిదారుడు ఈ దేశం లొంగిపోద్దా? ఒక అంబానీకి లొంగిపోద్దా? ఒక అదానీకి లొంగిపోద్దా? లేదా ఒక ట్రంప్ మాటలకు లొంగిపోద్దా? దేశం అంటే ఏమిటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులైన గురిచాడప్ప బ్రాహ్మణుడైన అద్భుతమైన మాట చెప్పాడు. అంటే దేశం అంటే ఏమిటి? ఈ దేశంలో ఉన్న సంపదంతా ఇతర దేశాలకు అమ్ముకుంటున్నావు, కానీ ఈ దేశంలో వాడికి స్థలం అడిగితే 1 సెంట్ ఇస్తా. ఆ ఇచ్చేవాడికి కొలిస్తే 10,000 ఎకరాల భూమి, 5,000 ఎకరాల భూమి ఉంటుంది ఇచ్చేవాడికి. ఇవ్వబడేవాడికి 1 సెంటే ఇస్తా. దేవుడికి 4 లక్షల ఎకరాల భూమి ఉంది. దేవుడికి 4 లక్షల ఎకరాల భూమి ఏంటి? అసలు ఏ దేవుడైనా వ్యవసాయం చేస్తాడా? ఆ దేవుడి పేరు మీద ఎవరు వ్యవసాయం చేస్తున్నారు? ఆ దేవుడి పేరు మీద ఎవరు తింటున్నాడు? ప్రతిమల పెండి చేయడానికి 100,000 వేయించుగాని దుఃఖిత మొదలైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెరుగు తెలుపది భర్త మీద 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంలో భాగ్యవీరుల చుట్టులారున్న ఎరేషలిజం బుద్ధి వికాసంతో చెప్పాడు కేవీ. 33 కోట్ల దేవతలు ఏంటి? అసలు 30 కోట్ల జనాభా అప్పుడు 1930లో రాశాడు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దేవత. భయం అనే దేవత పెడుతున్నాడు కానీ భార్యకి పెట్టట్లా, పిల్లోడికి నెయ్యి పెట్టట్లా. నెయ్యి అంతా విగ్రహాలకు పోసారు, పాలన్నీ శివలింగాల మీద పోసారు, పాలు పుట్టల్లో పోసారు, పాలు పుట్టల్లో పోసారు కానీ శిశువుకు పాలు ఇవ్వలేదు. ఈ దేశంలో పాలు లేకుండా చనిపోతున్న పిల్లలు ఎంతమంది? దేశానికి బుద్ధి ఉందా? మనిషికి బుద్ధి లేదు. ముందు ఒక ఇంట్లో ఇంత కూర వండితే భార్యకి ఉండదు, మొత్తం వాడే తినేస్తాడు. లేదు భార్య లక్షణాలైతే భార్య తినేస్తుంది, పిల్లలకు ఉండదు. లేదు ఆమె సంపద కలిగిందైతే అంత ఆహారం అంతా ఎక్కువ తిని దీర్ఘకాయ అయిపోతుంది. లేదు ధనవంతులు కూతురైతే మార్కెట్లో ఉన్నాయని తినేస్తుంది, ఐస్ క్రీమ్ తినేస్తుంది, బర్గర్లు తినేస్తుంది, పలావులు తినేస్తుంది, నూడిల్స్ తినేస్తుంది. ఆ చుట్టూ ఉన్న పేదవాళ్ళకి పెట్టదు, తింటది 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 తింటది, ఒకటే చేసుకు తింటది, పిల్లలకు పెట్టుకుంటుంది, మేపుద్ది. వాళ్ళు బాగా లావు అయిపోతారు. ఆ పక్కన ఉన్న శిశువును చూడదు, ఎవరికి పాలు ఇవ్వదు. తన జీవితంలో ఏ హాస్టల్లో ఒక గుక్కిడు, ఒక చెంచాడు పాలు ఇవ్వదు. అంటే లస్ట్ తీవ్రకాంక్ష, నేను నా పిల్లలు, అది ఆస్తికాంక్షగా మారిపోయి ఈ దేశంలో సివిల్ వార్. 100 ఎకరాల భూమి ఉన్నవాడు 1 ఎకరం భూమి కోసం యుద్ధం చేస్తూ ఉంటాడు. తీవ్రమైన కాంక్ష, బుద్ధిలో తీవ్రమైన కాంక్షను తొలగించు, అందుకు డబ్బు ఖర్చు పెట్టు అన్నాడు అంబేద్కర్. అవేకనింగ్కి 15% కేటాయించండి. జ్ఞానాన్ని బోధించడానికి లైబ్రరీలు పెట్టండి. జ్ఞానాన్ని బోధించడానికి మొబైల్ లైబ్రరీలు పెట్టండి. జ్ఞాన బుద్ధిని ఎప్పుడైతే చంపుతావో నీకు మాంసం కండలు మిగులుతాయి. బుద్ధిని ఎప్పుడైతే చంపుతావో మూఢ విశ్వాసాలు జడలు ఇప్పుకుంటాయి. బుద్ధిని ఎప్పుడైతే చంపుతావో మత ఘర్షణలు వస్తాయి. బుద్ధిని ఎప్పుడైతే చంపుతావో కులాని శ్వేత వస్తుంది. బుద్ధిని ఎప్పుడైతే చంపుతావో ఒక పురుషుడు ఒక స్త్రీ నడిచి వేస్తాడు. బుద్ధిని ఎప్పుడైతే చంపుతావో ఒకటి ధనవంతుడు మరొకడు మరింత పేదవాడు అవుతాడని అంబేద్కర్ చెప్పాడు. బుద్ధి లేదు దేశంలో. ఇవాళ బుద్ధి ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఎంత బుద్ధి లేదు అంటే ఇవాళ రక్తం యొక్క పర్సంటేజ్ చూస్తే బిడ్డని కనడానికి తల్లికి రక్తం లేని వాళ్ళ సంఖ్య పేదవారిలో 80% ఉంది. తన బిడ్డని కనడానికి తనకి రక్తం లేదు. ఇంత ఆకుకూర తింటే వచ్చుద్ది, ఇన్ని పాలు తాగితే వచ్చుద్ది, ఇంత గుడ్డు 2 వైట్ గుడ్డు తింటే వచ్చుద్ది. ఒకడే 10 గుడ్లు తినేస్తున్నాడు. ఆ గుడ్డు చూడకుండా తన బిడ్డను పెంచుతున్నాను. గుడ్డే చూడలా, పాలే చూడలా, మజ్జిగ తప్ప పాలే తాగలా. ఈ దేశంలో బుద్ధి లేని దేశం,
తీవ్ర కాంక్షాపరమైన ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. రేషనిజం లేదని అంబేద్కర్ చెప్పాడు. నా ప్రజలు పాపం ఆయన మాట్లాడేటప్పుడు ఎంతో ఆవేదన పడ్డాడు. నా ప్రజలు ఆకలితో అలంటిస్తున్నారు, బుద్ధి లేదు దేశానికి. 50 minutes. ఏమంటే ఈ దేశంలో ఒకసారి ట్రస్ట్ ఒక్క పాయింట్ మనం ఈరోజు చర్చిస్తున్నాం మైండ్ గురించి. చరకుడు, సుశ్రుతుడు, బుద్ధుడు, జైనుడు అందరూ బుద్ధి గురించి ఆలోచించారు. జైనులు ఏం చెప్పారు? నీ చుట్టూ ఉన్న ప్రకృతిని రక్షించు, లేకపోతే నువ్వు ప్రకృతిలో కలిసిపోతావు. ఇవాళ ఎండ 47% ఇంటికి వచ్చింది. అడవులు నరకటం వల్ల కదా, నదులు ఇంకిపోవడం వల్ల కదా, నదులు ఆనకట్ట లేకుండా సముద్రంలో నదులన్నీ కలవడం వల్ల కదా. నీకు ఇన్బ్యాలెన్స్ అయింది, వాటర్ లేదు, నీకు గాలిలో తేమ లేదు, నువ్వు ఇన్బ్యాలెన్స్ చేసావు. నీ దుర్మార్గమైనటువంటి దొంగలు అమ్ముకోవడానికి, నీ ఎర్ర దొంగలు అమ్ముకోవడానికి, నీ ఒక్క కొడుకుని ప్యాలెస్లో ఉంచుకోవడానికి నువ్వు ఇన్బ్యాలెన్స్ చేసావు. చివరికి నీకేమైంది? ఇవాళ నువ్వే చెమటకి ఉక్కిపోతున్నావు. అంటే బుద్ధి వికాసం. వాట్సాప్ ఏం చెప్పాడు? ఒక పువ్వును చూసి ప్రేమించలేని వాడు. చాలా మంది తన ఇంట్లో 60, 30, 70 చెట్లు ఉంటాయి, కానీ ఒక్కరు వచ్చి నీళ్లు పోయాలంటాడు. వాడు చనిపోయేటప్పుడు ఒక దోషుడు నీళ్లు పోయినవాడు, వాడు మనిషి ఎలా అవుతాడు? వాడు నీ చెట్టులో నీ జాజి చెట్టుకి నీళ్లు పోయినవాడు, ఆ జాజి పువ్వు యొక్క సువాసన చూడని వాడు క్రియేటివ్ ఎలా అవుతాడు? కవి ఎలా అవుతాడు? వాట్సాప్ ఎలా అవుతాడు? ఏ రోజు ఒక హాస్టల్కి వెళ్ళి ఒక పాలివిన వాడు సంఘ సంస్కర్త ఎలా అవుతాడు? ఏ రోజున వాడు ఇతరుల గురించి ఆలోచించేవాడు. థ్రస్ట్, అతి, లస్ట్, తృష్ణ ఉండొచ్చు, తృష్ణ ఉండొచ్చు, లస్ట్, తీవ్ర కాంక్ష ఉండకూడదు. అదే సైకాలజిస్ట్ చెప్తాడు. ఫ్రాయిడ్ ఏం చెప్తాడు? అతి తృష్ణ వల్ల నీ మెదడులో అనేకమైన కాంక్షలు వస్తాయి, భ్రమలు వస్తాయి, రాత్రులు కలలు వస్తాయి, నన్ను వేధిస్తాయి, వ్యాధి అవుతుంది, నువ్వు వ్యాధిగ్రస్తుడు అవుతావు. అతి కాంక్ష వల్ల, ఓ రాజు నువ్వు అతి కాంక్ష వల్ల ఉన్నది చాలేదు, ఇంకోటి కావాలి, రాత్రులు నీకు నిద్ర పట్టదు. ఉన్న నీ పక్కన నీ అంతఃపురాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. 10 అంతఃపురాలు కాజేసావు. చివరికి ఏమైంది? పెద్ద రాజులందరూ వధించబడ్డారు. అతికాంక్ష వల్ల యుద్ధంలో తల తీయబడి అక్బర్ వెళ్ళి ఒక ఆయన తల తీసి ముండేళ్ళు ఇలా చూపించాడు. అంటే కాంక్ష ఈ దేశంలో రక్తపాతానికి కారణమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన తర్వాత మనిషి విలువని ఓటుతో నిర్ణయించాడు, మనిషి విలువని రాజకీయ సమానత్వంతో నిర్ణయించాడు. తర్వాత ఏమన్నాడు? వాడికి ఇల్లు కట్టు, వాడికి ఒక చెట్లు స్థలమే, వాడికి చెట్లు పెంచుకొని ప్రకృతిని చూసే పరిస్థితి, వాడి పిల్లలకి నువ్వు ఒక 2 ఎకరాల భూమి పంచు, తుంచవా, బుద్ధి వికసిస్తుంది. ఇల్లే లేని వాడికి ఇల్లే లేని వాడు ఎక్కడుంటాడు? వాళ్ళ వలస కార్మికులు ఎక్కడున్నారు? దేశానికి బుద్ధి ఉంటే ఈ వలస కార్మికుల పరిస్థితి ఏంటని ఒక తీర్మానం ఏం చేయాలి? ఎక్కడికక్కడ కుటీర పరిశ్రమలు తీసుకురావాలి, ఎక్కడికక్కడ పని కల్పించాలి. ఇవాళ ఉపాధి కార్మికులు ఉన్నారు, వాళ్ళ చేత మైనర్ ఇరిగేషన్ అంతా నాశనం అయిపోయింది. వాడికి ఒక 500 రూపాయలు ఇచ్చి, బయట ప్రైవేట్ వాడు 500 ఇస్తుంటే నువ్వు 200 ఇటువంటి, ఒక 500 ఇచ్చి వాడికి అన్నం పెట్టి వాడిని సస్టైన్ చేయి. వాడు ఎండలో పని చేయడానికి వచ్చాడు, వాడు పొలుగు తీసుకొచ్చాడు, పార తీసుకొచ్చాడు, ఆ తల్లి పుట్ట తీసుకొచ్చింది, వాడి మజ్జిగి. అంటే పెట్టినోడికే పెట్టడం. ఇటు నొక్కితే అన్నం వచ్చే యంత్రాలు, అన్నం వచ్చే హోటళ్ళకి పర్మిషన్. 5 స్టార్ నుంచి ఇడ్లీలు వస్తాయి, 5 స్టార్ నుంచి పలావ్ వచ్చింది, 5 స్టార్ నుంచి ఇటు నొక్కితే ద్వారం దగ్గరికి వచ్చి పొట్ల వస్తారు. అది గంజి లేక తన పిల్లోడు తన అన్న వైపు చూస్తుంటే అన్నం పెట్టి ఆకలితో లస్ట్, తీవ్ర కాంక్ష వల్ల కొందరికి తీవ్రమైన ఆకలి. ఒకటి తీవ్ర కాంక్ష వల్ల మరొకడు ఆకలికి గురవుతున్నాడు, వ్యధకు గురవుతున్నాడు. ఒకరు రాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి గోరి ఇక్కడ పారవేయంబడి ప్రేరికలను పొరలాడు ప్రేతము ఏ ఆకటి చిచ్చులను కుమిలి ఆర్చిగతించిన పేదవారి. భారతదేశంలో 30 కోట్ల మంది ఈ 10 సంవత్సరాల ఆకలికే మరణించారు, వ్యాధికి మరణించలేదు. ఆకలికే మరణించారంటే దేశాన్ని
మాంసం తెచ్చుకోవడం, ఒకడే గోంగూరలు వేసుకోవడం, ఒకడే దోసకాయలు వేసుకోవడం, ఒకడే వేపుడు చేసుకోవడం, ఒకడే 6-7గా వడ్డించుకొని తినడం. ఆర్డర్ ఇస్తే 5 కూరలు, ఒకడికి అన్నం లేదు, ఆ పక్కనే లేదు. అంటే ఏంటి దేశంలో త్రస్ట్ వేరు, లస్ట్ వేరు, అతికాంక్ష. అన్ని తింటున్నాడవాడు. ఆ మిగిలిపోయినవన్నీ కలిపితే 1000 ఎకరాల రొయ్యల చెరువులకి లారీల్లో వస్తున్నాయి. స్టార్ హోటల్లో మిగిలిపోయి వాడు అన్ని ఆడిపించి తినలేక ఎవరితో కబుర్లు చెప్తే అవి లారీల్లో వచ్చి రొయ్యలు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఈ దేశంలో ఎంత కాంక్ష ఒకడికి, ఎంత లేమితనం ఒకడికి. వాడు తాగుబోతే అయితే రైతంగా తాగేయటం. వాడి భార్యకి అన్నం ఉందా, వాడి తల్లికి అన్నం ఉందా, లేదు, నాకు తాగుడు ఇష్టం కాబట్టి తాగుతా. దాంతో చనిపోయాడు. 10 కోట్ల మంది తాగుడు చనిపోయారు. ఈ బుక్లో మనం లెక్కలు కూడా ఇచ్చాము. ఈ రోజున మనం బుద్ధి వికాసం గురించి మాట్లాడుతున్నాం. సంఘానికి బుద్ధి, వ్యక్తికి బుద్ధి, స్టేట్కి బుద్ధి, ప్రపంచానికి బుద్ధి వికసించాలి. భ్రమలు కల్పించి సమాజాన్ని ఇల్యూషన్స్లో ఉంచి, సమాజం పైన మతం మత్తు చల్లి, సమాజంలో కుల విభజన తీసుకొచ్చి, సమాజంలో ధనం ఒకటికి పోగు చేసి మరొకటి లేకుండా చేస్తే, ప్రపంచానికి బుద్ధి లేకపోతే ప్రపంచంలో సామ్రాజ్యవాదం వస్తుంది, పెట్టుబడిదారీ విధానం వస్తుంది. మనిషి కాంక్ష పెరిగి కాంక్షలో మరణిస్తాడు. ఒకడు తాగుడు కాంక్ష అయితే తాగుడులో మరణిస్తాడు. ఒకడికి అతి ఆహారం కాంక్ష అయితే ఆహారంలో మరణిస్తాడు. ఒకడికి ఏది ఎక్కువ కాంక్షో ధనం కోసం ఎక్కువ మంది మరణించాడు. రాజ్యం కోసం ఎక్కువ మంది హత్యలు జరిగినాయి. మనకి పొలిటికల్ హత్యలు ఎక్కువ జరిగినాయి. అతి వేగంలో పోయి ఎక్కువ మంది మరణించారు. అతి వేగంలో ఉన్నారు. బైక్ అతి వేగంగా నడుపుతా, 10 నిమిషాల ముందు బయలుదేరాల్సింది పోయి అతి వేగంగా నడుపుతాను, ఎక్కువ మరణించారు. నిద్రకి ఎక్కువ మరణించారు. ఎక్కువ నిద్రపోయి మరణించారు. వాడికి నిద్రపోయినట్టు అయ్యగారు ఎక్కువ నిద్రపోయాడు, ఇక నిద్రలో పోయాడు అనుకున్నారు. వాడు మేలుకునే టైం తక్కువ. ఎందుకు నేను మేలుకోవాలి? నా పని లేనప్పుడు నేను ఎందుకు మేలుకోవాలి? సూర్యుడు వచ్చినా మేలుకోను, చంద్రుడు వచ్చినా మేలుకోను, మనసానికి తుప్పు పట్టేవాడికి లేకపోను అని ఒకడు అంటున్నాడు. వాడు ఎంత దుర్మార్గుడు ఈ దేశంలో. నువ్వు లేస్తే పని లేదా? నీ చుట్టూ 100 చెట్లు ఉన్నాయి. అంటే ఈ దేశంలో నేను సుఖపడాలి. నా బుద్ధికి నేను పని చెప్పను, నా శరీరానికి నేను పని చెప్పను, నా జ్ఞానానికి నేను పని చెప్పను, నేను 10 పేజీలు చదవను, నేను బోధిస్తూ ఉంటాను రోజు. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు వీళ్ళెవరు ఏం చదవరు, రాజ్యాంగమే చదవరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుతూ మరణించాడు. బెర్ట్రాండ్ రస్సెల్ చదువుతూ రాస్తూ మరణించాడు. అతి కాంక్ష కాదు కావాల్సింది. ఈ దేశం వాళ్ళు ఇన్ని సంక్షోభాల్లో ఉందంటే, ఇంత ఎండలో మనం ఉన్నామంటే అది అతి కాంక్ష వల్లే. ప్రియమైన మిత్రులారా, ఈ రోజున బ్లాక్ స్క్రీన్ వ్యక్తిత్వ నిర్మాణం అనే 101 క్లాసులు మనం చెప్పుకోవాలి. మొన్న అత్యాశ చెప్పుకున్నాం. అతి భాషను ఎక్కువగా నేర్చుకోవడం ద్వారా మనం ఒక వినూత్నమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా మనం ఎలా ముందుకెళ్తాం. భాష అనేది ఏమిటి? భాషలో జ్ఞానం ఉంటుంది, భాషలో హిస్టరీ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, భాషలో ఆత్మగౌరవం ఉంటుంది, భాషలో డిటర్మినేషన్ ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. ఈ రోజున అతికాంక్ష మానవులు ఎలా విధ్వంసం చేస్తుంది. అతికాంక్ష కాదు కావాల్సింది, హేతువాదం కావాలి, మానవతావాదం కావాలి, ప్రజాస్వామ్యం కావాలి, సెక్యులర్ భావాలు కావాలి, మనల్ని మనం పరిపాలించుకునే ఒక బుద్ధి కుశలత కావాలి. వీఆర్ ది స్టేట్. నేనే నన్ను పాలించుకోవాలి. నేను దేనికి లొంగిపోకూడదు, ఏ అధీన భావానికి లొంగిపోకూడదు, నేను నిద్రకు లొంగిపోకూడదు, నేను అతి ఆహారానికి లొంగిపోకూడదు, నేను అత్యాశకు లొంగిపోకూడదు, అతి ధనకాంక్షకు లొంగిపోకూడదు, అతి రాజకీయ కాంక్షకు లొంగిపోకూడదు. నన్ను నేను పాలించుకొని ఇతరులకు సహాయం చేయగలిగిన బుద్ధుల్లాగా, అంబేద్కర్ లాగా, మహాత్మా ఫులే లాగా, పెరియార్ లాగా ప్రపంచ మానవులు కాగలిగిన స్థాయికి వెళ్ళాలంటే బుద్ధి మీద ఆధిపత్యం వహించాలి, జ్ఞాన వికాసం చెందాలి. 3వ క్లాసులో కలుసుకున్నాం.